హలో ఎవ్రీవన్, ఈరోజు ష్రింప్ పులావ్ అయితే చూద్దాము. ఇది ఏదో ప్రోలాగా చేసేవాళ్ళే కాదు, లైక్ స్టార్టింగ్లో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ఐటమ్స్తోనే మంచి డిష్ అయితే అవుతుంది. అండ్ దీన్ని రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగా పట్టింది. అండ్ ఇది నా రెసిపీ కాదు, మా వదిన రెసిపీ. వీకెండ్స్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే ష్రింప్ పులావ్ చేసుకుందాం రా అని అన్నారు. అండ్ ముందు కూడా చేశారంట వదిన, చాలా బాగా వచ్చిందని చెప్పారు. అండ్ అందుకోసం మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు కూడా చేసి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మొత్తం రెసిపీకి అయితే వచ్చేసేద్దాము. ష్రింప్ మీరు చిన్నవన్నా తీసుకోవచ్చు, పెద్దవన్నా తీసుకోవచ్చు, బట్ పెద్దవి తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే వదిన అయితే మొత్తం అంతా పెద్ద ష్రింపే తీసుకున్నారు. అండ్ మాకు ఇక్కడ యూఎస్లో ఏంటంటే జస్ట్ ప్యాకెట్స్లో ఫ్రోజన్వి దొరుకుతాయి, అవే మేము యూస్ చేస్తాం. ఈ మొత్తం మేము దీనికి యూస్ చేసింది అయితే మొత్తం 2 LBs ష్రింప్ అయితే యూస్ చేసాము. ఇంకా మీ క్యాలిక్యులేషన్ బట్టి మీరు యూస్ చేసుకోండి. ఫస్ట్ ఏం లేదు, ఒక ప్యాన్లో జస్ట్ ష్రింప్ అండ్ ఉప్పు, పసుపు, కారం ఇవి 3 వేసి మంచిగా వేయించుకున్నట్టు చేయాలి. మా వదినలో కిచెన్ చూసారా ఎంత నీట్ ఉంచుతుందో. ఒకసారి నేను మొత్తం ఇల్లు కూడా పెడతాను, చాలా బాగుంటుంది. బ్యాక్ టు రెసిపీ, దీంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఇది ఇలా అవుతుండగానే మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా ఏం అవసరం లేదు, మీడియం సైజ్ అయినా ఓకే. ఇది అసలు ఇది ఎందుకు ఎంచుకుంటాము అంటే లోపల వాటర్ వస్తుంది మనం రొయ్యలు వేయించేటప్పుడు, అది పోయి ఇప్పుడు రెడీ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా చూసారు కదా, మనకు ఆయిల్ అనేది మనకి కనిపించాలి. అప్పుడు అది ఆల్మోస్ట్ మనకు కుక్ అయినట్టు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అదే టైంలో మనం రైస్ కూడా తీసుకోవాలి. మేము 2 LBs ష్రింప్కి మేము 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాము. మేము మా క్వాంటిటీని బట్టి తీసుకున్నాం, మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. వదిన అయితే ఇక్కడ ఇన్స్టా పాట్లో అయితే చేస్తున్నారు. ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, సేమ్ ఉంటుందంట, అడిగాను కూడా నేను. అండ్ దాంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ దాంట్లో కావాల్సినవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అడిషనల్గా మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే మెయిన్గా ఇవైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎందుకంటే మనకి రైస్కి ఆ ఫ్లేవర్ అనేది పట్టాలి కాబట్టి మనకి ఎవ్రీథింగ్ అయితే ఇవైతే మస్ట్ అండ్ షుడ్. ఇంకా దీనికి మించి మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా కానీ యూ కెన్ యాడ్, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మనకేంటంటే ఏదైనా కానీ పులావ్ అనేసరికి చాలామందికి రైస్కి ఆ స్పైసెస్ పట్టవు అది ఇది అని అంటారు. బట్ మనం కరెక్ట్ క్వాంటిటీలో చేసుకుంటే ఏదైనా మంచిగానే ఉంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇలాంటి పులావ్స్ని ఇదివరకు ట్రై చేశాను, నాకైతే ఇంత ఫ్లేవర్ఫుల్గా ఎప్పుడు రాలేదు. నేను తిన్నాక నేను రియలైజ్ అయ్యాను చాలా బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ తనకి పట్టాయి అనేసి. అండ్ ఇక్కడ మనం బ్యాక్ టు రెసిపీకి వచ్చేసరికి ఆ స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లోనే కొత్తిమీర ఉంటుందని అయితే చెప్పారు. మేమైతే మొత్తం రైస్ అయ్యాక చూసాం కదా, ఎక్కడ ఏం అంటుకున్నట్లేదు. అండ్ ఇట్లా మీరు మొత్తం కలిపేసుకున్న తర్వాత మాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, అందుకే యాడ్ చేసుకున్నాము. ఇందాక చెప్పాను కదా నెయ్యి వేసుకున్నామని, మేమైతే గేదె నెయ్యి వేసుకున్నాము. అదే మాకు ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్గా ఇన్స్టాపాట్ ఎట్లయితే ఆన్ చేస్తామో ఆన్ చేసుకోవటమే. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే పైన ఇలా క్లాత్ వేసి ఆ విజిల్ అయితే తీసేస్తున్నారు. ఎందుకంటే మరీ ఎక్కువ
రైస్ మెత్తపడిపోకూడదని. మీరు కూడా అంతే, ఒకవేళ రైస్ కుక్కర్ కానీ లేకపోతే వేరే దాంట్లో చేసినా కానీ మనం మధ్య మధ్యలో కొంచెం మరీ మెత్తగా అయిపోతుందా అని చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు టేస్ట్ కూడా అండి నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.